నమస్కారం. మీకు చాలా ఇష్టమైన క్రాన్ 100 టీవీ న్యూస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ యాంకర్ నూర్ మారియా మీకు స్వాగతం పలికిస్తాను. మా చీఫ్ అండ్ ఎడిటర్ మిస్టర్ హాఫీజ్ ముహమ్మద్ అలీ గారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య ప్రకటించినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్లో మన హైమావతి పాఠశాలకు చెందినటువంటి అమృత 600కు 592 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ స్థాయి మార్కులు సాధించింది. ఇది మన అంబర్పేట యొక్క పేరును, మన ప్రేమ్నగర్ యొక్క పేరును రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోయేటటువంటి మార్కులు ఇవి. ఇప్పటి వరకు మన ప్రాంతంలో 592 మార్కులు అనేటటువంటి సాధించలేదు ఎవరు. సో ఇంత గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి అమృతను చూసి పాఠశాల యాజమాన్యం చాలా గర్విస్తూ ఉన్నది. అదేవిధంగా సుందరుడు అనే అబ్బాయి 581 మార్కులు సాధించాడు. సో ఈ విధంగా మొత్తం పాఠశాలలో 500కు పైన 30 మంది విద్యార్థులు సాధించిండ్రు. మొత్తం అంబర్పేట్ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనే ఒక రికార్డు మార్కులు మేము సాధించడం జరిగింది. దీనంతటి కారణం కూడా సీనియర్ ఉపాధ్యాయులతోని పాఠాలు బోధించడం, అదేవిధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ చదివేటటువంటి చాలా మంది పిల్లలు కూడా బీద కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు ఇక్కడ ఈ పాఠశాలలో చదువుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహం ఇస్తేనే వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థితికి వెళ్తారని మేము నమ్ముతున్న కారణం చేత వాళ్ళకు ఒక ప్రణాళికాబద్ధంగా చదివించడం జరిగింది. అందుకే గత 25 సంవత్సరాలకు కూడా మన హైమావతి పాఠశాల అద్భుతమైనటువంటి రిజల్ట్స్ 10వ తరగతిలో సాధిస్తూ ఉన్నాం. ఇంత మంచి రిజల్ట్స్ సాధించిన కారణం చేత మన స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు అమృతను, మా 592 మార్కులు సాధించినట్టు అమృతను తన ఆఫీసులో పిలిపించి తనకు అభినందనలు తెలిపి తన చదువుకు కావాల్సినటువంటి సహాయాలు ఏదున్నా సరే చేస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు కూడా అమృతను అభినందించడం జరిగింది. వారు కూడా అమృతకు భవిష్యత్తులో జరిగేటటువంటి చదువుకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. సో ఇలా అందరూ కూడా ప్రేమ్నగర్, అంబర్పేట్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది మా పాఠశాలను అభినందిస్తున్నారు. సో ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా మేము పాఠశాలలో మంచి రిజల్ట్స్ రావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.